అమలు చేయాలి ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి ప్రభుత్వాలు ఎన్నికల్లో ధరలు తగ్గిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలి ప్రభుత్వాలు ఎన్నికల్లో ధరలు తగ్గిస్తామని ఇచ్చిన హామీని వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవ్వాలి రేషన్ డిపోల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువుల్ని ఇవ్వాలి రేషన్ డిపోల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువుల్ని ఇవ్వాలి రేషన్ డిపోల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువుల్ని వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఇవ్వాలి రేషన్ డిపోల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువుల్ని ఇవ్వాలి రేషన్ డిపోల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువుల్ని. మన్నవ కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం దగ్గర నిత్యావసర వస్తువుల ధరల పెంపుని వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తాను. అదేవిధంగా చౌక డిపోల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ధర్నా చేస్తాం. అధికారంలోకి వచ్చే ముందు అనేక హామీలు ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి. 2024లో కానీ 2014లో మోడీ అధికారంలోకి వచ్చే ముందు కానీ ఎక్కడో ఆకాశంలో చుక్కలు నంటినటువంటి ధరలు 90 రోజుల్లో దింపుతాను నేలకని చెప్పాడు. అధికారంలోకి వచ్చినాక అవి కాన్ రాకుండా ఇంకా అటే పైకి పోయిన పరిస్థితి కనపడుతూ ఉంది. వాళ్ళ విపరీతమైన ధరల భారం పేద ప్రజలపైన, పట్టణ పేదలు, గ్రామీణ పేదలు విపరీతంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొని తినలేని పరిస్థితిలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. వాళ్ళ ఆదాయాలు మాత్రం ఏమాత్రం పెరిగినటువంటి పరిస్థితి కనపడడం లేదు. ప్రభుత్వాలు వాళ్ళ ఆదాయ మార్గాలు పెంచే విధంగా చూడాలి, నిత్యావసర వస్తువుల ధరలు అరికట్టే విధంగా కూడా చూడాలి. దాంతోపాటు ఇవాళ అనేక రాష్ట్రాల్లో, అంటే అటు చూస్తే కేరళలో గతంలో ఉండేటటువంటి ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఇక్కడ కూడా ఇవ్వమని డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్కడ 18 రకాలు ఇచ్చేవాళ్ళు, ఇక్కడ 14 రకాలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తమిళనాడులో కూడా 8 రకాలు ఇస్తూ ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో చాలా రకాలు ఇస్తూ ఉన్నారు. కానీ కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం కేంద్రం ఇచ్చే రైస్ ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఉప్పు, పప్పు, పంచదార, చింతపండు, ఏదైతే గోధుమ పిండి, నూనె, అలాగే అనేక రకాల వేరుశెనగ గుళ్ళు, ఇటువంటి అన్నీ కూడా ఖచ్చితంగా రేషన్ డిపో ద్వారా గ్రామీణ పేదలకు, పట్టణ పేదలకు అందజేయాలి. ఏదైతే రక్తహీనతతోటి, అలాగే పౌష్టికాహార లోపంతో ఉన్నటువంటి ప్రజల్ని, ఆరోగ్యాలను కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దాంతోపాటు తక్షణమే నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేసే పనిలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పడాలని చెప్పి తెలియజేస్తూ, నిత్యావసర వస్తువులు ఇచ్చే వరకు కూడా పేద ప్రజలందరూ కూడా ఈ ఉద్యమంలో మమేకం కావాలని చెప్పి 14 రకాల నిత్యావసర వస్తువులు సాధించుకోవాలని చెప్పి ప్రజలందరికీ కూడా సిపిఐగా విన్నవిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. రేషన్ డిపోల ద్వారా 14 రకాల వస్తువులు ఇవ్వాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని ఏలూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర ఏలూరు ఏరియా సిపిఐ ధర్నా చేస్తూ ఉంది. వారికి ప్రజల పక్షాన్ని ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మోడీ గారు అధికారంలోకి రాకముందు నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడో ఆకాశంలో ఉన్నాయి. పేద ప్రజల కోసం, కష్టజీవుల కోసం ఇప్పటిదాకా అధికారంలో ఉన్న వాళ్ళు పట్టించుకోలేదు. మాకు ఓటేసి బీజేపీకి గెలిపిస్తే 100 రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలని తగ్గిస్తామని చెప్పేసి ఈ దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ హామీ గంగానదిలో కొట్టుకుపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకి విపరీతంగా పెరిగాయి తప్ప ఎక్కడ తగ్గిన పాపాన పోలా. దాంతోపాటు కూటమి ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే, మేమేదో కరెంటు ఛార్జీలు తగ్గించాం, ఏదో తగ్గించామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ పాత బిల్లులు, కొత్త బిల్లులు తిరగేస్తే సర్ఛార్జీలు, ట్రూ ఆఫ్ ఛార్జెస్ పెరిగినాయి తప్ప ఎక్కడ తగ్గిన పాపాన పోలా. దాంతోపాటు రిజిస్ట్రేషన్ వ్యవహారానికి సంబంధించి భూమి విలువ పెంచారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పర్సంటేజ్ పెంచారు. ఈ రూపంగా రకరకాల పద్ధతుల్లో ప్రజల మీద భారాలు మోపుతూ ఉంది కూటమి ప్రభుత్వం. దాంతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు, పప్పులు, ఉప్పులు, నూనెలు అన్నీ కూడా ఎక్కడో ఆకాశంలో పైకి ఎగబాగుతూ ఉన్నాయి. అంటే ఇది ఎలా ఉందంటే, ఎన్నికలప్పుడు మాత్రం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని ప్రజలకు హామీ, అంటే ఓడ మీద ఉన్నంతసేపు ఓడ మల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న అని ఓటేసి వదిలేసిన తర్వాత ప్రజలకు సంబంధించిన ఏది పట్టించుకునే పరిస్థితి ప్రభుత్వాలు ఉండట్లేదు. అది రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ. మన రాష్ట్రంలో 29,000 రేషన్ షాపులు ఉన్నాయి. వీటి ద్వారా దగ్గరగా 1,48,00,000 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే ఇది పాత లెక్క.
కొత్త లెక్క ఏమంటే వీళ్ళు పెళ్ళైన జంటకల్లా రేషన్ కార్డు ఇవ్వాలి. రేషన్ కార్డులు ఇవ్వట్లా. ఇదేదో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు రేషన్ కార్డులు ఇవ్వకోకుండా ఇప్పుడు అదనంగా యాప్ల ద్వారా రకరకాల రూపాల పేరుతోటి ఇచ్చిన రేషన్ కార్డులనే కోత విధిస్తారట, అంటే తగ్గిస్తారు. దాంతోపాటు ఇంకోటి ఏమంటే ప్రతి నెల నిన్నటిదాకా 30 రోజులు రేషను అమ్మేవాళ్ళు. కానీ ఇవాళ నుంచి అంటే జూలై 2వ తారీఖు నుంచి 16వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా రేషన్ అమ్మరు. అంటే 15వ తారీఖు లోపే పేదవాడు కానీ వికలాంగులు కానీ ఎవరైనా కానీ తీసుకోవాలి తప్ప రేషను ఆగడానికి మాత్రం అవకాశం లేదు. అంటే ఇట్లా ప్రజల్ని మరింత ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం యొక్క పాలన ఉంది తప్ప ప్రజలకు సంబంధించి వాళ్ళని సేఫ్గా ఉంచే పద్ధతిలో వాళ్ళ పరిపాలన లేదు. అందుకోసం కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలకు ఎప్పుడు కష్టం వచ్చినా వాళ్ళ పక్షాన్ని దెబ్బలాడే ఎర్రజెండాలే. అందుకోసం ఈసారి కూడా ప్రజలకు సంబంధించి 14 రకాల వస్తువులు ఇవ్వాలని రేషన్ షాపుల ద్వారా, అట్లాగే నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటకుండా అదుపు చేయాలని, పేదవాడి బడ్జెట్ తలకిందులు కాకోకుండా ఆడు 3 పూటలో 2 పూటలో తినడానికి కావాల్సిన పరిస్థితిని కూటమి ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి, అలాగే ఉన్న రేషన్ కార్డుల్ని తగ్గించుకోకుండా అర్హత ఉన్న వాళ్ళకి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవన్నీ ప్రజలకి అవసరమైన సమస్యలు. అందుకోసం అంటే ప్రజల సమస్య మీద కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తే భవిష్యత్తులో ప్రజలందరూ కూడా ఇందులో మమేకం అయితే మరింత ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం సాధ్యం అవుద్ది. ఆ రూపంగా ప్రజలు కూడా ఆలోచించి వాళ్ళ కోసం కమ్యూనిస్ట్ పార్టీ చేసే ఉద్యమంలో పాలు పంచుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. పులూరు హేమశంకర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా అనేక హామీలని ప్రజలకు ఇస్తూ ఉన్నాయి. అందులోనే నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయని, నిత్యావసర వస్తువుల ధరలను తాము అధికారంలోకి వస్తే తక్షణం తగ్గిస్తామని వాగ్దానం చేసిన సంగతి మర్చిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని విస్మరించిన పరిస్థితి నేడు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ రేట్లని విపరీతంగా పెంచేసింది. దాంతోపాటు గ్యాస్ ధరను కూడా విపరీతంగా పెంచేసింది. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగినాయి. కానీ ఈ సమస్యకి పరిష్కారం చూపించకుండా, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని గాలి కొదిలేశాయని కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తూ ఉంది. అందుకే వారందరి పక్షాన తక్షణమే నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, నిత్యావసర వస్తువుల్ని రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలు ఏదైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో దాన్ని ప్రామాణికంగా తీసుకొని అటువంటి పేద ప్రజలకి 14 రకాల నిత్యావసర వస్తువుల్ని, ఏదో బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాం లేదంటే పంచదార అప్పుడప్పుడు ఇస్తున్నాం అనేది కాకుండా 14 రకాల నిత్యావసర వస్తువుల్ని రేషన్ డిపోల ద్వారా పంపిణీ చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాం కదా, అసలు ధరలు తగ్గించడానికి కనీసం నియంత్రించడానికి కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి కనీసం రేషన్ డిపోల ద్వారా అన్న ఆ నిత్యావసర వస్తువులను ప్రజలకు ఇస్తే వారి మీద పడే ఆర్థిక భారాన్ని కొంతవరకైనా తగ్గించినట్లు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అట్లాంటి ఆలోచన చేయాలని, లేకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం.